దేవాలయం ప్రధానాత్మకులు వారు సాక్షాత్తు 106 దివ్యదేశాలు ఇక్కడ 108 దివ్యదేశాల సమాప్తిని చేసుకుంటున్నాం. మనందరం కూడా 108 దేవాలయాలను చూడము. దేవుడు కేవలం 106 మాత్రమే. మనమందరం అక్కడికి వెళ్ళి చూడలేము కాబట్టి ఈ ఉత్తర బంధము గట్టి అరుంధేయంగా దంపతులు భారతదేశంలో ఉన్నటువంటి 106 దివ్య దేశాలను అంటే 106 వైష్ణవ దేవాలయాలను సందర్శనం చేసుకుని శివదేశ్వరం గారి దగ్గరికి వెళ్తే వారు మాట్లాడారట. నేను ఇంత బ్రహ్మాండంగా 106 దివ్య దేశాలను దర్శనం చేసుకుని వచ్చావు కదా, ఆ 106 దర్శనాన్ని చేసుకుని వారు ఎవరైనా ఉంటే ప్రతి దేవాలయానికి వెళ్ళి 108 దంపతులతో ఉగ్రదేశ అక్షరాన్ని చేయించాలని సాక్షాత్ శివదేశ్వరంగా సంకల్పం చేస్తే ఆ సందర్భాన్ని గట్టి అరుంధేయంగా వారు పూనుకొని దేవాలయాలన్నింటిలో శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో మాత్రమే ఈ యొక్క 108 దివ్యదేశ సమాచారాలు నిర్వహిస్తున్నారు. యొక్క పూర్వజన్మ సుకృతం కావచ్చు, లేదా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ ఫలితం కావచ్చు. వారు మన దేవాలయంలో చేస్తారని వారే మనకు చెప్పడము, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవాలయం వారే చెయ్యమని చెప్పి ఒక మాట కూడా చెప్పారు. వచ్చేటువంటి 108 దంపతుల దగ్గర ఏ రుసుము తీసుకోకండియ్యా, పూర్తిగా ఉచితంగా చేయమని చెప్పారు. అందుకని వారు చెప్పినట్టుగానే ఈ 108 దివ్యదేశ సమారాధనను మన దేవాలయంలో పూజ రుసుము ఏమీ పెట్టకుండా ఆ కావలసినటువంటి సామాగ్రినంతటినీ కూడా దేవాలయం నుంచి ఏర్పాటు చేసి మీకు ఇవ్వడం కూడా జరిగింది. మరికొద్దిసేపట్లో సాక్షాత్ వారి చేతుల మీదుగా మీరు లక్ష్మీ రూపను అందుకుంటున్నారంటే అది మీ పూర్వజన్మ సుకృతమై ఉంటుంది. వారు ఇలా 108 దంపతులకు ప్రత్యక్షంగా ఆ బాబాయ్ గారు ప్రత్యక్షంగా వస్తూ ఇస్తుంటే చాలా